హాయ్ ఫ్రెండ్స్, మామూలు ఈరోజు నుంచి జిమ్ స్టార్ట్ చేసింది అనమాట. ఈరోజు నుంచి 2 నెలలు అయిందిరా. సారీ, అట్లా వాళ్ళకి అట్లా చెప్పాలిరా. సరే, ఈరోజు నుంచే స్టార్ట్ చేసిండు. వర్కౌట్ ఏమేమి చేసినావురా? వర్కౌట్లా బ్యాక్ చేసిన, ఒకటే రోజుల బ్యాక్ చేసిన, చెస్ట్ చేసిన, షోల్డర్ చేసిన, లెగ్స్ చేసిన, వామప్ చేసిన, కార్డియో చేసిన. రేపు పొద్దుగా లేవనిగా అది స్ట్రెంత్ అండి, అట్లుంటుంది అనమాట. మా స్ట్రెంత్ నైట్ పోయాక ఏమైనా చేస్తాం ఇంట్లో. ఏం లేదు, చేతులు వేసాయి, అప్పులు వేస్తాయి. ఒక్కడే పడుకుంటాడు అనమాట. ఇంట్లో పడుకో. ఎంత వండుకున్నా కూడా అయితే 2 గుడ్లు ఒక జొన్నరెడ్డి తిన్నా అంటే కథం పండుడే. ఇక ఏం చేయవు. ఏమి ఫోన్ కూడా గెలకట్లేదు ఈ మధ్య. తొందర లేవాలని ఈ వర్కౌట్ చేయడం వల్ల ఆ వర్కౌట్ చేయలేకపోతున్నా. ఏ వర్కౌట్? అదే ఇంటికాడ తిని, అంటే ఇన్ని రోజులు ఇంత ముందుకు తిని పడుకునేది, అప్పుడు చేసి వర్కౌట్ చేసి పడుకుంటున్నా, అంతే తేడా. సరే, నీకోసం ఒక పాట పాడాలా? పాడ. మన కోసం ఈ చల్లటి సాయంకాల వేళగా రాజు వెడ్స్ రాంబాయి నుంచి ఒక చక్కటి పాట. అదేవిధంగా ఒక చిన్న లిరిక్ పాడండి. ఇది ఎవరి కోసం అంటే ఇది చూస్తున్న అమ్మాయిల గురించి. ఓకే, ఇది చూస్తున్న అమ్మాయిలకి అంకితం ఇది. ఓకేనా? ఓకే, నవ్వుపేదు. నవ్వుపోయాను. మీరు కూడా నవ్వకండి. రాజ్యమేది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోటగట్టలేను గాని కళ్ళలో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లార ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటానంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకే కావాలంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఓ రాజు పాడకుండా బాబాడింది. ఈ మధ్య చాలా పాటలు వచ్చు కానీ నేర్చుకున్నా అనుకుంటా. ఇది ఒక పాట జర ఇట్లా చూపుకొని, ఇంకో పాటతో మళ్ళీ హార్ట్ టచింగ్. ఇంకో పాటతో నెక్స్ట్ సాయంత్రం వేళలో మళ్ళీ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే గంటను కూడా నొక్కండి.